శ్రీమాత్రే నమః. అందరికీ శివోహమండి. మనలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటారు. దీనికి కారణం ఏమిటంటే మీరు పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే. దీనికి ప్రధాన కారణం. కాబట్టి మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో కొన్ని వస్తువులు ఉండాలని వేద పండితులు చెబుతున్నారు. ఆ వస్తువులు కనుక లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి పుణ్యఫలం రాదట. మరి మీ పూజ గదిలో ఏ వస్తువులు ఉంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. పూజ గది నిర్మాణం కుదరని వారు తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో నిర్మించుకోవచ్చు. పూజ గదిలో పొరపాటున కూడా 2 శివలింగాలను ఉంచకూడదు. మీ పూజ గదిలో ఉన్న శివలింగం బొటనవేలు కంటే ఎక్కువ సైజులో ఉండకూడదు. పూజ గది విడిగా లేనివారు పూజ గదిలో పంచముఖి హనుమంతుని ఫోటో పెట్టకూడదు. పూజ గదికి ఎటువైపు కూడా ఆనుకుని బాత్రూమ్ ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలి ఈకను ఉండాలని, ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరడం, దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆ దేవుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. చేపట్టిన పనుల్లో, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కాబట్టి మీ పూజ గదిలో తప్పకుండా నెమలి పింఛాలని ఉంచండి. పూజ గదిలో నెమలి పింఛం ఉంచడం వల్ల మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే మీ పడక గదిలో నెమలి ఈకలను పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. దేవుడి గది ఎప్పుడు చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా పసుపు, కుంకుమలు, అక్షింతలు ఉండాలి. స్త్రీ పూజ చేసే ముందు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత చివరిగా 3 ప్రదక్షిణలు చేసి దేవుడికి నమస్కారం చేసి పూజ గదిలో ఉన్న అక్షింతలను మీపై వేసుకోవాలి. అలాగే జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు. మీ పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు, పాడైపోయిన దేవుడి పటాలు అస్సలు ఉంచకూడదు. వీటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా ప్రతిఫలం రాదు. ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని దేవుడు పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగించి ఆ దీపానికి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత కనీసం ఒక ముహూర్తం కాలం అంటే 40 నిమిషాలు పాటు దీపం వెలుగుతూ ఉండాలి. పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుడి తొండం ఎల్లప్పుడూ ఎడమవైపున తిరిగి ఉండాలి. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఉన్న చిత్రపటం మాత్రమే ఉండాలి. అలాంటి పటం ఉండడం వల్ల మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కొరత ఉండదు. అదే మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ దుకాణాల్లో లక్ష్మీదేవి నిలుచుకుని ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే మీరు పూజ గదిలో రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటో ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఆనందంగా, అన్యోన్యంగా ఉంటారు. అవివాహితులకు వివాహ భాగ్యం కలుగుతుంది. హిందూ పురాణ ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా శుభం. ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు కొదవ ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి
తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి. అలాగే పూజ పూర్తి అయిన తర్వాత బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. మీ పూజ గదిలో గోమాత పటాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. గోమాత ఫోటో ఉంటే సకల దేవతలు స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే. కాబట్టి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. మంగళవారం కానీ శుక్రవారం కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. ముఖ్యంగా పూజ చేసే గది ఎప్పుడూ తలుపు వేసి ఉండాలని, ఆ తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా సరే ఉపయోగించాలి. మనం చేసేటప్పుడు పూజ దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము. కానీ అలా ఉంచకూడదు. అలాగే శనివారం రోజు మాత్రమే దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. పూజ గదిలో విగ్రహాలు పెట్టేవారు ఆ విగ్రహాలు చిన్న సైజులోనే ఉండాలి. భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతనే వత్తులను వేయాలి. అలాగే ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించకూడదు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి పటాన్ని పూజ గదిలో ఉంచకూడదు. వట్టి నేలపై కూర్చుని పూజ చేయకూడదు. ఒక చేప కానీ వస్త్రము కానీ వేసుకుని దానిపై కూర్చుని పూజ చేయాలి. అలాగే ఒక ఎర్రని వస్త్రంలో ఒక కర్పూరం, 3 ఏలకులను, లవంగాలు వేసి వాటిని మూటకట్టి ఆ మూటను మీ పూజ గదిలో ఉంచి పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. పూజలో ఉపయోగించిన పూలను మరునాడు తప్పనిసరిగా తీసేయాలి అంటారు. ఈ నిర్మాల్యాన్ని చెత్తలో వేయకూడదు. వీటిని అన్నింటినీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలోనే వదిలేయాలి. అలాగే మీ పూజ గదిలో గంగాజలం ఉంచితే చాలా మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీ కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలన్నీ చెదిరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.